గొంతెండిపోతుందిరా, తాగడానికి ఏదైనా చేయరా. 1 సెకండ్ సార్. అయ్యో తాగండి. ఇలా ఇస్తే ఎలా తాగండిరా, కొంచెం వాడరా. చేయాలి బయట పెట్టని చెప్తాను. పెట్టాం. చూసించాలి, తాగండి. అరే చచ్చిపోయేలా ఉందని ఏదో చేయరా. చచ్చిపోయేలా ఉన్నా కాపాడరా. ఓపెన్ ఎయిర్, ఓపెన్ ఇంటర్వ్యూ చేయండి. ఏంట్రా మిస్టర్ బాల్, ప్లీజ్ గెట్ డౌన్. దిగండి. ఏంటో దిగండి, ఆల్రెడీ దిగే ఉన్నాను. వీళ్ళేంట్రా చెప్పు కత్తుకున్న బబుల్ గమ్ లాగా మనం వెంట పడుతున్నారు. ఒకసారి ఫోన్ ఇవ్వండి. నీ దగ్గర ఫోన్ ఉంది కదా. మీకు ఆన్సర్ కావాలా, ప్రాణాలు కావాలా? ప్రాణాలే కావాలి, తీసుకో. 200 క్యాబ్స్ అర్జెంట్ ఆన్ రింగ్ రోడ్. 200 క్యాబులు ఎందుకురా? అదేంద్రా, ఒక టాక్సీ పోయి ఇన్ని వందల టాక్సీలు వస్తున్నాయి. అసలు వీళ్ళు ఏ పనిలో ఉన్నారా? అమ్మో, ఇంకా లైఫ్ లో విడితో పెట్టుకోకూడదు. నువ్వు వెళ్ళరా బాబు. ఏంట్రా ఇందాకటి ఆటోలో ఇది ఒకటే మిగిలింది. డ్యామేజ్ కి 1,00,000. 1,00,000? హలో, చెక్కా క్యాషా? చెక్ ఏంటి, క్యాష్ ఏంటి? ఇందాక 200 క్యాబులు బుక్ చేసావు కదా, దాని బిల్లు 2 లక్షల రూపాయలు. 2 లక్షలా? ఓ హే మీరా డార్లింగ్. అక్కి ఏమైపోయా? పొద్దున్నుంచి నీ ఫోన్ ట్రై చేస్తున్నాను. డాడీ ఏమన్నారు? డాడీ ఏమంటారు? మన వెళ్ళటం మాట్లాడటం డన్. ఓకే చేసేసారా? యా. సో థ్రిల్డ్. ఇప్పుడు ఇదే థ్రిల్, ముందు ముందు చూస్తావు బోల్డ్ అని థ్రిల్స్. ఓకే బాయ్. రే లోకల్ రౌడీలతో కాదు, పోలీస్ ఫోర్స్ కమాండోస్ ఎవరిని వాడతారో వాడండి. వాడు మాత్రం బతకడానికి వీల్లేదు. కాచపతి అంకుల్ ఇంకా సరే కానీ వెరీ గుడ్ మార్నింగ్ సార్.
జీవితంలో లోపలి దాకా కూర్చొని చైర్లో మాత్రం ఎడ్జ్లో కూర్చుంటావేట్రా? మర్యాద మామగారికి మర్యాద రెస్పెక్ట్. రెస్పెక్ట్. మీ పేపర్ పెట్టి కూడా కుర్చీయే. అంకిల్ కి పవర్ అంటే ప్రాణం అనుకుంటా. ఏంట్రా అది? మీరు రాసిచ్చిందే. ఇచ్చిన మాట ప్రకారం మీ అమ్మాయిని ఇచ్చేస్తే మా ఊరికి తీసుకెళ్ళాలి, అందరికి పరిచయం చేయాలి. ఒక్క నిమిషం నా ప్లేసుకు వచ్చి ఆలోచించరా. నీలాంటి వాడికి నా కూతుర్ని ఎలాగివ్వనరా? అది ఆవేశంగా లెటర్ రాసే ఒక ముందు ఆలోచించుకోవాలి. చెప్పాను కదా, శుక్ర మహాదశ డాన్సింగ్. రే, వైజాగ్ కైలాసగిరి కొండ పక్కన నాకు ఒక కొండ ఉంది. 200 acres రాసిస్తా. మీరని మర్చిపో. మీరా లేని కొండ ఎందుకు సార్? శంషాబాద్ ఎయిర్పోర్ట్ పక్కన 300 acres తోట ఉంది. మీరా లేని తోటలు ఎందుకు సార్? ఓకే, అయితే 500 crores లిక్విడ్ ఇస్తా. లైఫ్ టైం సెటిల్మెంట్. మీరా ఎందుకు సార్? మీరు విన్నది కరెక్టే. 500 కోట్ల లిక్విడ్ క్యాష్. ఆ సౌండింగ్ చాలా బాగుంది సార్. మీరు చెప్పిన ఫిగర్ ముందు మీరా ఫిగర్ అసలు అంటలేదు సార్. ఒక రోజు అంటే మీతో గొడవ పడగలను కానీ ప్రతిరోజు నా వల్ల కాదు సార్. కానీ ఏంటి సార్, కొనేయండి సార్. ఏంట్రా నువ్వు అనేది? నిజంగానే ఒప్పుకుంటున్నావా? ఏంటి సార్, మీరు ఇచ్చిన ఆఫర్ నచ్చి కక్కుర్తి పడుతుంటే మళ్ళీ కన్ఫ్యూజ్ చేస్తారేంటి? సార్ మనకు సంతకం విలువ కాదు సార్. వాడు మనసు మారక ముందే గోన్ సంచులతో కొట్టేయండి సార్. బాబోయ్ బాబాయ్ బాబోయ్, ఇంత డబ్బు కళ్ళ కూడా ఎప్పుడు చూడలేదు. నా పర్స్ 5,000 మోయటానికి ఇబ్బంది పడిపోతూ ఉంటుంది. 500 కోట్లు. అయ్యో బాబోయ్. మా ఊరి దగ్గర కొంచెం ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తారా? అంబులెన్స్ అయితే ఎవరికి అనుమానం రాదు. ఇప్పుడు చెప్పు నీ ప్రేమ గురించి. ఆకాశం లాంటి వాడు. అక్కడ మబ్బులుంటాయి, మెరుపులుంటాయి, మైమరుపులుంటాయి అన్నావు. కానీ అక్కడ పిడుగులు కూడా ఉంటాయమ్మా. వాడు పిడుగులాంటి వాడు. వా, ఏ వాడుకున్నావు? నా కోసం తనను వదిలేశావు, డబ్బు కోసం నన్ను వదిలేశావు. రేపు వీళ్ళ పరిస్థితి ఏంటి? నాది మా నాన్న పోలిక అనేవాడివి. నిజంగానే నీది మీ నాన్న పోలికని ఇప్పుడు అర్థమైంది. అతని సేవ పేరుతో జనాల్ని చంపేసినట్టుగా నువ్వు ప్రేమ పేరుతో మమ్మల్ని మోసం చేశావు. ఇంకో మాట మా నాన్న గురించి అన్నావో అసలేం తెలుసు నీకు మా నాన్న గురించి? ఆయన ఎవరో తెలుసా? అందరూ హ్యాపీగా ఉండాలని ప్రతి ఒక్కరిని తన కనబిడ్డలా చూసుకునే దేవుడు మా నాన్న. అలాంటి మా నాన్న ఎలా చనిపోయాడో తెలుసా? ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా చాపమందు ప్రసాదం కోసం వస్తున్న ప్రజలకి ఆత్రేయపురం స్వాగతం పలుకుతోంది. ఉబ్బసం మొదలుకొని డాక్టర్లు నయం చేయలేని రోగాల్ని, మందులే లేని జబ్బుల్ని కూడా నయం చేస్తూ తన హస్తవాసితో హస్తినాపురం దాకా తెలిసిన వ్యక్తి మా జయనారాయణ గారు. అని మా నాన్న స్నేహితుడైన ఆర్ఎంపీ డాక్టర్ మాత్రమే కాదు, ఆ చుట్టుపక్కల ఊళ్ళో ప్రజలందరూ నమ్మేవారు. మండే సూర్యుడు కూడా ఆయన స్పర్శతో చెలబడేవాడు. అయ్యా నమస్కారం. మీ నమ్మకమే నయం చేస్తుంది. ఇది ఆనమ్మా. ఇది సంపాదన కోసం కాదు, సర్వీస్ మాత్రమే. వైద్యం చదివిన చేతులు నయం చేయలేని జబ్బుల్ని కూడా సేద్యం చేసిన చేతులతో నయం చేస్తున్నారు. కనీసం మాతృప్తి కోసమైనా. మీ బిడ్డ ఆరోగ్యం బాగుపడితే మా పిల్లలు బాగుండాలని దీవించండి. మా నాన్న సేవలు గుర్తించి పార్టీ హైకమాండే మా ఇంటికి వచ్చింది.
నాకు రాజకీయాలు తెలియదండి. తెలిసిన వాళ్ళు వస్తే రాజకీయాలే చేస్తారు. అదే మీరొస్తే సేవ చేస్తారు. అలా సేవ చేసేవాళ్ళు ఈ జిల్లాలో చాలా మంది ఉన్నారు కదండి. అలాంటి వాళ్ళు జాతరలో జంట లాంటి వాళ్ళు. మీరు జాతీయ జంట లాంటి వారు. కానీ 15 ఏళ్ల నుంచి టికెట్ కోసం ఎదురు చూస్తున్న అశోక్ గజపతి ఏమనుకుంటాడో. పదవుల గురించి మాత్రమే ఆలోచించే వాళ్ళ గురించి మా పార్టీ ఆలోచించదు. కానీ అశోక్ గజపతి ఆలోచించాడు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ తనకు టికెట్ రాలేదన్న చేదు నిజాన్ని పక్కన పెట్టి చేతులు కలుపుతానని తీపి కబురుతూ మా నాన్న దగ్గరికి వచ్చాడు. ఏంటండి ఇది? బాధను పంచుకోవాల్సిన టైంలో స్వీట్స్ పంచుతున్నారు. మీ సీట్ మావాడికి వచ్చిందని బాధగా లేదా? లేదని చెప్పను, కానీ బాధపడితే అర్థం లేదని మాత్రం చెప్పగలను. ఒక మండల ప్రెసిడెంట్గా నేను పనులు చేస్తున్నాను, కానీ ఓ మనిషిగా ఆయన సేవలు చేస్తున్నారు. పని చేస్తే జీతం వస్తుంది, సేవ చేస్తే పేరు వస్తుంది. ఇప్పుడు ఆ పేరుకి టికెట్ వచ్చింది. ఈ జెండా పట్టుకుంది పార్టీని గెలిపించడానికి కాదు, ప్రజల్ని గెలిపించడానికి. మీరు నా పక్కన నడిస్తే ఆ గెలుపు మీతోనే మొదలవుతుంది. వారి స్నేహాన్ని చూసి ఊరంతా సంతోషపడింది.